శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షము శిశిర ఋతువు షష్ఠి సోమవారము ఫిబ్రవరి 23వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఆవాహిత పరమాత్మనే నమః. సర్వోపజా హరిద్ర కుంభద్రవ్యాణి సర్వోపజా. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ఆయుష సురజిత పాద పద్మైకుళాయ కుశకాంచాకశాల్మల సావధాన సముహూర్తే మంగళం సావధాన సముహూర్తే రాజావరణ దేవాయ గోవింద లక్ష్మీ వరద గోవింద. నమస్కారం చేసుకోండి. గోవింద కండే భద్నామి జుభగే త్వం దీపశరదాం శతం మా పశోమేకమస్సమృధ్యతాం. గో హరి 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 గోవింద. మాలికా బంధగంధ బంధుర్ విష్ణవే విష్ణితనో జాయే గోదాయే మంత్యమంగళం చార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. గోవింద లక్ష్మీరమణ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ.